హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మునక్కాయ చికెన్ కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేపించుకోవాలి. ముక్క మెత్తగా అయ్యే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని కాసేపు అందులో మగ్గనివ్వాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఆ రెండు ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత కారం. నేను తీసుకున్న దానికి నాకు 2 టేబుల్ స్పూన్ కారం పట్టిందండి. వేసుకుని ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. సగం ఉడికిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మునక్కాడ చికెన్ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. మునక్కాడ చికెన్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.